ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి పాలు పొంగించాం. ఏ విధంగా పూజ చేసామో చూపిస్తున్నాము చూడండి. ముందుగా మా పెరట్లో బంకమట్టిని తీసుకుని పొయ్యి చేసుకున్నానండి. మరి పొయ్యిలో వంట కోసం నేను స్వయంగా చేసుకున్న ఆవు పిడకలను మరియు హారతి కర్పూరం బిళ్ళలు, ఆవు నెయ్యిను ఉపయోగించాం. ఆవు పిడకలు నాకు ఎలా వస్తాయి అనుకుంటున్నాను. మా ఇంటికి ఒక గోమాత వస్తుందండి, అదేనండి ఆవు. మేము పెట్టిన మేతను తినేసి పేడను వేసి వెళ్ళిపోతుంది కదా, ఆ పేడను మేము పిడకలుగా చేసుకుని ఇలాంటి వేడుకలకు ఉపయోగించుకుంటూ ఉంటాము. సరే, ఇక పొయ్యి వెలిగించడం స్టార్ట్ చేద్దామా. ముందుగా పొయ్యి మధ్యలో ఒక తమలపాకుకి గంధం కుంకుమ అలంకరించి దాని మీద ఒక జిల్లేడు ఆకును పెట్టుకొని దాని మీద 2 చుక్కల ఆవు నెయ్యిను, ఒక కర్పూరం బిళ్ళను పెట్టుకుని దానిపైన ఒక 7 పిడకలను పెట్టి ఆ క్రింద నుంచి అగ్గిపుల్లను వెలిగించి కర్పూరం బిళ్ళలకు తగిలేలా వెలిగించాలి. అలా వెలిగిన కర్పూరం ఆవు నెయ్యి పిడకలకు అంటుకొని మంటగా వస్తుంది. ఈ మంటకు సంబంధించి ఏ ఇతర ఇంధనములు కానీ, కర్రలు కానీ, వేరే సామాగ్రిని కానీ ఉపయోగించకూడదు. అలా వెలిగించిన పొయ్యి మీద ఒక ఇత్తడి గిన్నెని కానీ, రాగి గిన్నెని కానీ తీసుకుని పసుపు రాసి గంధం మరియు కుంకుమ బొట్లతో అలంకరించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెలో ఒక 1/2 లీటర్ ఆవు పాలను వేసుకోవాలి. ఈ పాలల్లో ఒక్క నీళ్ళ చుక్క కూడా కలపకూడదు. అలా వేసిన పాలను 3 పొంగులు వచ్చే వరకు పొంగనివ్వాలి. 3వ పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్లు మనం ఒక 100 గ్రాముల బియ్యం పెట్టుకుని, మనం ఎంతమంది అయితే ఉంటామో అంతమంది 3 సార్లు కొంచెం కొంచెంగా ఆ బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం మాత్రం ఆ పాలకు ఆ బియ్యం సరిపోతాయి, అంతకు మించి ఎక్కువ వేయకండి. ఇప్పుడు ఒకసారి మంటను చూసుకోండి. మంట తగ్గితే మళ్ళీ పిడకలనే వేసుకోవాలి తప్ప మరి ఏ ఇతర వస్తువుల్ని వాడకండి. ఇప్పుడు చూడండి, బియ్యం మొత్తం మెత్తగా ఉడికిపోయినాయి కదా, ఒక కప్పు బెల్లం కలుపుకోండి. ఇప్పుడు ప్రసాదం మీకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక రాగి పళ్ళాన్ని తీసుకుని అందులో ఒక పసుపు వినాయకుడిని పెట్టుకోండి. ఆ తర్వాత 7 చిక్కుడుకాయలతో ఒక రథాన్ని తయారు చేసి పెట్టుకుని, ఆ తర్వాత పూజా విధానం మీకు ఎలాగో తెలుసు కదా. ఇప్పుడు పూలతోనూ పసుపు కుంకుమలతోనూ పూజను చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా సురభి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.